లక్ష్మీ ప్రసన్న బాధను అంత తొందరగా మర్చిపోలేకపోయారు చంద్రబాబు. ఆమెను గుర్తు చేసుకుంటేనే గుండె చెరువు అవుతుందని బాధపడ్డారు. ఆమెకు అండగా నేనున్నానంటున్న ఏపీ సీఎంతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తాడిపత్రి రామసుబ్బారెడ్డి కుటుంబం హత్య వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎవరైతే హత్యకు గురి గావించబడ్డారో సులోచనతో పాటు మరో ఇద్దరు ఆడబిడ్డలు, ఆ కుటుంబానికి మొత్తం కూడా అండగా నిలుస్తానని లక్ష్మీ ప్రసన్నతో భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, దానికి సంబంధించి ఎలా స్పందిస్తారో మనతో మాట్లాడడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి, ఈరోజు ఆ అమ్మాయికి మొత్తం కూడా తండ్రి బాధ్యత తీసుకుంటా ఉంటున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా చేయాలి? ఒక బాధాకరమైన సంఘటన. ఒక మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా పరిణామాలకు దారితీస్తుందో ఒక ఉదాహరణ ఇది. నేను అందుకే ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఒక ధైర్యం ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. తల్లి తండ్రి ఇద్దరు పోయారు, తోబుట్టులు పోగొట్టుకున్నావు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు ఒక ఎగ్జాంపుల్గా సమాజానికి ఉండాలి, ధైర్యంగా ముందుకోవాలి, ధైర్యంగా పోరాడి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుని ముందుకు పోవాలని చెప్పాను. అందుకే ఒక 20 లక్షల రూపాయల అమ్మాయి పేరుతో డిపాజిట్ చేస్తున్నాం. కలెక్టర్కి ఎమ్మెల్యేకి చెప్పాను. వాళ్ళకి ఏవైతే అప్పులు వాళ్ళు ఉన్నారో అవి కూడా సెటిల్ చేయమన్నాను. చేసి ఏ విధంగా చేయాలో అవన్నీ చేసి మళ్ళీ ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరి వల్ల ఎలాంటి మళ్ళీ కొంతమంది కావాలని ఇప్పుడు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తే అవి లేకుండా చేసి ఆ అమ్మాయిని నర్చర్ చేస్తాను, మానిటర్ చేసి ఆ అమ్మాయి అనుకున్న ఆశయాలు నెరవేర్చడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని కలవకపోయింటే ఖచ్చితంగా నేను కానీ ఈ భూమి మీద ఉండేదాన్ని కాదు, ఆత్మహత్య చేసుకుంటుంది డిసైడ్ అయినా అని చెప్పిన. కేవలం మీరు ఇచ్చిన భరోసాతోనే ఈరోజు ప్రాణాలతో ఉన్నాను స్టేజ్ మీద అందరి ముందర చెప్పితే నేపథ్యంలో మీతో పాటు అందరూ కూడా కంట తడి పెట్టిన పరిస్థితి. ఈ సంఘటన మీరు ఎప్పుడు కూడా చవిచున్న పరిస్థితి స్టేజ్ మీద కనిపించింది. కొన్ని సమాజంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి చెల్లించిపోతారు. అలాంటి సంఘటనే నా జీవితంలో ఈరోజు జరిగింది. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా స్పందించడమే కాకుండా మీరు ఇది ఒక లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా మనుషులుగా బతకాలి, మానవత్వంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. సో మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ పైన తీవ్ర మనస్తాపం చెంది చలించిపోయినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలోనే అంటే బాధితురాలిగా మిగిలిపోయినటువంటి లక్ష్మీ ప్రసన్నను తన చెంత చేర్చుకొని మొత్తం బాధ్యతలు కూడా తను ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి 20 లక్షలు ఇవ్వడమే కాకుండా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి నేర్చుకోవాలా, మనుషుల్లా బతకాలా, ఒక గుణపాఠంగా అందరూ కూడా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ సీఎం. కెమెరా పర్సన్ వివిజేతో లక్ష్మీకాంత్, TV9 రాప్తాడు.